వ్యాస్ చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ఆ దుర్మార్గులను అరెస్ట్ చేయండి, అరాచక శక్తులను అరెస్ట్ చేయండి. ఆ ఎమ్మెల్యే అక్కడ పేదవాడి సామాన్యుడు తాగే ఆ లిక్కర్ బాటిల్లో ఒక్కొక్క బాటిల్ మీద 60 నుంచి 120 రూపాయలు కమిషన్ తీసుకుంటాడు. ఒక గ్రానైట్ లారీ ఆ ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతానికి వెళ్తే లారీకి 30,000 నుంచి 50,000 రూపాయలు కట్టాలి. ఇలాగే అన్ని అక్కడ పోలీస్ వ్యవస్థ అనేది లేదు. రౌడీలను పెట్టుకొని అడ్డగోలుగా వాళ్ళు చెప్పిన కేసులే బుక్ చేయాలి. వ్యవస్థ అంతా కూడా వాళ్ళ చేతిలో తీసుకున్నారు. దానివల్లే ఈవీఎంలు ధ్వంసం చేసేదాకా ఎమ్మెల్యే పరిపాలన వెళ్ళింది. అయినప్పటికి కూడా సుమారు ఇన్ని రోజులు అరాచకాలు బయటికి రాలేదంటే ఏ స్థాయిలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఈ దుర్మార్గాలకి వంత పాడుతూ ఉన్నాడు, ఈ దుర్మార్గాలని సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. సిఎస్ జవహర్ రెడ్డిని మారిస్తే తప్ప ఇవాళ పోలీస్ వ్యవస్థ మీద కానీ రెవెన్యూ వ్యవస్థ మీద కానీ ఈ ఒత్తిడి తగ్గదు. ఇవాళ అతని వల్లే ఈ దుర్మార్గాలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి కన్సర్న్లలో జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉన్నప్పటికి కూడా ఆయన స్వామి భక్తి ప్రదర్శించుకోవడానికి ఇవాళ కూడా మరి వైసీపీ ప్రభుత్వానికి అపధర్మ ప్రభుత్వానికి తొత్తులాగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి పనిచేస్తున్నాడు. ఇమ్మీడియట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పందించాలి. ఇమ్మీడియట్గా చీఫ్ సెక్రటరీని తప్పించాలని డిమాండ్ చేస్తున్నాను. సిటీతో మాట్లాడి పై అధికారులతో కూడా మాట్లాడి రక్షించాలి వైసీపీ నాయకుల పోలింగ్ అక్రమాలు. పిన్నెల్లిని వెంటనే పోలింగ్ బూతుల్లో అరాచకాలు చేసిన వైసీపీ నాయకులను ఎమ్మెల్యే పిన్నెల్లిని వెంటనే ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లిని వెంటనే హాస్పిటల్లో బాధితులను